చరిత మొగ్గ తొడిగిందమ్మ ఎంకటమ్మ రాగావయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మా ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన మితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవితా గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరాముకు లచ్చుమనుడమ్మో తోడబుట్టిన ఆడాళ్ళు అయ్యకో కడుపుల ఇద్దరు కాయలు కేటీఆరు కవితమ్మో భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మో ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో 60 ఏళ్ళ గోసదీర్చి సంబురమిచ్చాడో కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో కాలమంతా గడిచినాక నిమరేసుకుంటారో ఇన్ని ఏండ్ల గోసాల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు పుట్టారింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్ల కాలము యాదికుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కండ్ల చూద్ద